నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి ఇంట్లో ఆమె తిరుగుతుంది. అసలు ఇంతకు ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతోంది? వీరికి జరగబోయేది తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. వృషభ రాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి అనేది మీ గృహంలో ప్రవేశించబోతూ ఉంది, లేదా ఆల్రెడీ మీకు ఆ శక్తి యొక్క అనుగ్రహం, కరుణ కటాక్షం అనేది మొదలైపోయింది. ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం మాత్రం ఒక్కటే ఆగిపోయి ఉంది. అయితే ఎప్పటి నుండో కూడా మీకు ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క కష్టాలను, ఆపదలను తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి అయితే ఆ దైవశక్తి మీ చుట్టుపక్కననే తిరుగుతూ ఉంది. అయితే ఈ 2025 జూలై మాసం 10, 11, 12వ తేదీల నుంచి కూడా ఆ దైవశక్తి అయితే మీ ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా తెలియజేయబోతూ ఉంది. అయితే ఆ దైవశక్తి అసలు ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే గనుక మీ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్క ఆనందం కూడా అంతే సైలెంట్గా దూరం వెళ్ళిపోవచ్చు కూడా. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? అలాగే మీకు వచ్చే సంకేతాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా ఎంతో డీటెయిల్డ్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి. రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఇక ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వృషభ రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి రోజులలో ఎంతో మంచి అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది. ఎందుకు ఇలా అని అంటే గనుక సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదని అయినా కూడా, ఎలాంటి కష్టం అయినా సరే ప్రతి ఒక్క దానితో కూడా ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుంది. దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది ప్రారంభం అవ్వబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు చాలు. ఎందుకు ఇలా అని అంటే గనుక మీకు ఉన్న కష్టాలు అన్నింటికి కూడా ఆ దైవశక్తి అయితే చెక్ పెట్టేస్తూ ఉంది. మీ ఇంట్లోకి అసలు ఇంతకు ఆ దైవశక్తి ఎలా ప్రవేశించబోతూ ఉంది? అసలు ఇంతకు మీ ఇంట్లోకి వచ్చిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఇంట్లో ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను అయితే పంపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఆ సంకేతాలను గుర్తించలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారు. ఖచ్చితంగా మీరు అయితే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. ఇక ఇంతకు ఈ వృషభ రాశికి వచ్చేటటువంటి సంకేతాలు ఏంటి అని చూస్తే, దీనిలో మొదటి సంకేతం ఏమిటి అంటే గనుక మీరు నిద్రపోతున్నప్పుడు, పడుకున్నప్పుడు సడన్‌గా నిద్రలో నుంచి మీకు అయితే మెలకువ వస్తుంది. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా కేవలం బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపుగా సమయాన్ని అయితే బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. అంటే తెల్లవారుజామున మీకే తెలియకుండా సడన్‌గా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చింది అంటే గనుక అది మీరు ఖచ్చితంగా శుభసూచకంగా అర్థం చేసుకోవాలి. రాబోయేటటువంటి రోజులలో ఏదో ఒక పెద్ద మార్పు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది అని మీరు అయితే తెలుసుకోవాలి. ఇక దీనికి తోడుగా మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉన్నా గానీ, అలాగే ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీరు అయితే దానిని చూసి అస్సలు వదిలిపెట్టరు, సహించలేరు. మీకు కోపం అనేది విపరీతంగా వస్తుంది. ఇక్కడ కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు ఈ మనుష్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? దీనికోసం అంతగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా వస్తుంది. అయితే మీరు ఎక్కువ శాతం కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం గురించి చూస్తే గనుక మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మరలుతుంది.
అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ 2 కూడా ఎక్కువగా శాతం దేవుడిపైనే ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే గనక ఎక్కువ శాతం కూడా ఎప్పుడైనా మీరు జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి మాటలు మీకు ఏమాత్రం కూడా నచ్చవు. ఇంట్రెస్ట్ అనేది రాదు. మీకు ఎంతసేపటికి కూడా ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, మంచి మాటలు మాట్లాడటం, మంచిగా ప్రవర్తించడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం, ఎక్కువ శాతం కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది కలుగుతుంది అనే భావనలో ఉంటారు. అక్కడే అర్థమైపోతుంది కదా! ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా కూడా డబ్బు మీదనే ఆశ, అలాగే దూరాలోచన కలుగుతూ ఉంటూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి? అది ఎలా సాధించాలి? దీనిని ఎలా చేరుకోవాలి? ఇవి ఎలా చేయాలి? అని చెప్పేసి అతని మనస్సుని అలాగే మైండ్‌ని ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర పరిగెత్తిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుందో అప్పుడు మంచి రూపంలో, మంచి మార్గంలో నడవడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇక ఈ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తుందని అర్థం. ఇక ఇటువంటి సంకేతాలు గనక మీకు రావడం మొదలైతే గనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి. దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది అని. ఇక అక్కడ నుంచి మీకు ఎలాంటి కష్టాలు అయితే రావు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పనిలో ఏవైతే ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది కూడా ఉండదు. అది మీ కుటుంబ పరంగా అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకే కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలకి కావచ్చు. వాళ్ళతో మీ యొక్క సంబంధాలు అనేవి ఇప్పుడు చాలా చక్కగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారో, అటువంటి దానికి అయితే ఇప్పుడు సమయం ఎంతో మంచిగా మారి మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి అనే చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి కూడా వచ్చే సూచన ఉంటుంది. సాలరీలో కూడా మీకు అయితే ఇప్పుడు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎలాంటి అడ్డంకులు అనేవి లేకుండానే సజావుగా మీకు అయితే సాగుతూ ఉంటాయి. ఇది అంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం కూడా మీ దగ్గరికి చేరుకుంటూ వస్తుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? అసలు ఆ రూపం ఏమిటి? ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటే, ఆ దైవశక్తి అయితే మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ దేవినే. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెల జూలై 10వ తేదీ బుధవారం రోజున వస్తున్నటువంటి పౌర్ణమి నుంచి కూడా మీ మీద అనుగ్రహం అనేది చూపించబోతూ ఉంది. ఇక ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అయితే రాబోతూ ఉంది. ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనుక మీకు ఎటువంటి కష్టాలు, బాధలు అనేవి మీ జీవితంలోకి రావు. అదే విధంగా ఆర్థిక పరంగా కూడా మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోటు అనేది కనిపించదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని చెప్తే గనుక మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి వచ్చేటటువంటి ప్లేస్, అంటే ఇంట్లోకి వచ్చేటటువంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో అది బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఈ బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎటువంటి చెత్త, అలాగే దుమ్ము, ధూళి, చెదారం అనేది, డస్ట్‌బిన్ లాంటివి కూడా పెట్టకూడదు. అలాగే చెప్పులు కూడా మీరు అక్కడ అస్సలు కూడా ఉంచకూడదు. అలా ఉంటే గనుక ఆ లక్ష్మీదేవి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఏమీ కూడా లేకుండా మీరు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా, నీట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. నిత్యం అక్కడ మీరు అయితే పసుపు, కుంకుమలతో మీ గుమ్మానికి అలంకరించుకోవాలి. అలాగే అమ్మవారిని మీరు ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర కూడా దీపాలను వెలిగించే ప్రయత్నం చేయండి. ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును కూడా పెట్టి పూజలు చేయండి. మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే గనుక సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం అనేది మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారి కృప ఉంటే గనుక ఎటువంటి ఆర్థిక బాధలు రావు. ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తవు. ఇక మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే అనాథాశ్రమంలో ఉండేటటువంటి పిల్లలకు గాని, లేదా వృద్ధులకు గాని వస్త్రదానం గాని, అన్నదానం గాని చేయించండి. తద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీకు అయితే అష్టైశ్వర్యాలతో పాటు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ప్రసాదిస్తారు. అలాగే మేము చెప్పినటువంటి ఈ సంకేతాలన్నీ కూడా మీరు గనక గమనించినట్లయితే గనుక ఈ వృషభ రాశి వారిలో ఇంట్లో అదే శక్తి అంటే లక్ష్మీ అమ్మవారి నివాసం ఉన్నారా లేదా అని మీకు అయితే స్పష్టంగా తెలియబోతూ ఉంది.
అయితే ఇక ఈ వీడియోని చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.